హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి ఒక డిఫరెంట్ చికెను గోంగూర మిల్లిమేకర్ తోటి కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా చికెను, గోంగూర, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మిల్లిమేకర్ అండి, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, ఒక కోడిగుడ్డు. చికెన్ గోంగూర మిల్లిమేకర్ కర్రీ కావాల్సిన ఐటెం చూశారు కదా. ఇప్పుడు మనం వంట మొదలు పెట్టాం. ముందుగా అండి మనం గిన్నె తీసుకొని ఈ చికెన్కి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని కలుపుకొని పెరుగన్ని వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలండి. చికెన్ని ఈ లెగ్ పీసులకి చక్కగా ఘాటు పెట్టుకొని మసాలా కలుపుకొని ఒక పావు గంట అట్లా ఉంచుకుంటే ఉప్పు కారం దానికి పడుతుంది. ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇట్లా ఘాట్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మసాలా మొత్తం శుభ్రంగా దీనికి పట్టి లోపల దాకా వెళ్తుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం, కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. తర్వాత మనం అండి పొయ్యి మీద చిన్న మూకుడు ఒకటి పెట్టుకొని నీళ్లు పోసుకొని ఈ వేడి నీళ్ళల్లో ఈ మిల్లిమేకర్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఈ మిల్లిమేకర్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుంటే చక్కగా దానిలో ఉన్న మట్టి కానీ ఉంటే క్లీన్ అయిపోద్దండి. క్లీన్ అయిపోతే స్మూత్గా ఉంటుంది. స్టవ్ కట్టేసుకొని ఒక నిమిషం సరిపోద్ది టైము. ఈ నీళ్ళలో మనం ఉడకబెట్టుకోవాలి. చూసారా స్మూత్గా ఎలాగా ఉడికియో, మట్టి ఏమైనా క్లీన్ అయిపోతుంది. చక్కగా మనం ఇట్లా ఒక ప్లేట్లో తీసుకుందాం. తర్వాత మనం ఒక కోడిగుడ్డుని గిన్నెలో పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిల్ మేకర్ని
ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం చేయబోయే వంట వచ్చేసి చికెన్ గోంగూర మిల్ మేకర్ కర్రీ అండి. డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటుంది. చక్కగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం నూనెలో వేయించుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని చక్కగా నూనెలో అట్లా వేసుకోవాలి. అట్లా నూనెలో వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని మనం కూరకి గిన్నె పెట్టుకొని తవిలు కూర్చున్న తర్వాత తగినంత ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టండి. ఇలా చూసుకుందామండి. ఉల్లిపాయలు మగ్గినవి. ఇప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం 2 రెబ్బలు కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సరిపోద్దండి, ఒక స్పూను. ఎందుకంటే మిల్ మేకర్లో వేసాము, ఆల్రెడీ చికెన్ కలిపి ఉండేటప్పుడు కూడా వేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ జాయింట్లు ఉండవు. చక్కగా చికెన్ని వేయించుకోవాలండి. బాగా జాయింట్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకుని ఉడకబెట్టుకుంటే స్మూత్గా ఉడుకుద్దండి చికెను.
ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. తర్వాత మనం చికెన్ వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేస్తాం. చక్కగా మనం ఇట్లా కలుపుకోవాలండి. మనం కొంచెం కారం వేసుకుందాం. కొంచెం ఈ గోంగూర పులుపు వల్ల కొంచెం మనకి ఉప్పు ఎక్కువ పట్టిద్దండి, చూసుకొని వేసుకోండి. మనం కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా మిల్ మేకరు ఎగ్గులో కలుపుకున్నాం కదండి, నూనెలో వేయించుకున్నాం కదా, దీన్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర ఎంతవరకు ఉడికిందో చూసుకుందామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, దగ్గరికి పడుతుంది. ఇప్పుడు మనం చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇంతేనండి, గోంగూర చికెన్ మిల్ మేకర్ కర్రీ ఎంతో టేస్టీగా తయారైంది. ఎంతో టేస్టీగా తయారైందండి. వైట్ రైస్లో చక్కగా వడ్డించుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇదిగోండి చికెన్ గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎంతో టేస్టీగా తయారైంది. చికెన్ జాయింట్ అండి, చక్కగా వేడి విధానం తింటే కనుక చాలా బాగుంటుంది టేస్టీగా. చూసారా, మీరు కూడా ఎట్లా ట్రై చేయండి. చికెన్ గోంగూర మిల్ మేకర్ ఎలా ఉంది అని చూసారు కదా. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?